పేదోడి ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయింది. ఖమ్మం పెద్దాసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం పడకేసింది. ఫలితంగా పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఏలుబడిలో అందున మంత్రి నియోజకవర్గంలో ఉన్న జిల్లా ఆసుపత్రికే దిక్కు లేకుంటే మిగతా ఆరోగ్య కేంద్రాల సంగతేంటి? గ్రామీణ ప్రాంత ప్రజలు పేదలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుంది అని పాలకులను జనం ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం మెడికల్ కాలేజీ అనుబంధ పెద్దాసుపత్రికి నిత్యం వేలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. జ్వరం, జలుబు నుంచి మొదలు పెడితే గుండె జబ్బులకు శస్త్రచికిత్సలు చేసిన చరిత్ర ఖమ్మం ప్రభుత్వ జనరల్ వైద్యశాలకు ఉన్నది. నిన్న మొన్నటి వరకు పేదోడి ఆరోగ్యానికి భరోసాగా నిలిచిన అదే సర్కార్ దవాఖానా నేడు వైద్య పరీక్షలు కూడా చేయలేని దుస్థితికి చేరింది. కేసీఆర్ ప్రభుత్వం నాడు టీహబ్ పేరుతో అన్ని రక్త పరీక్షలు ఉచితంగా చేయించింది. ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేసి సత్వర సమగ్ర పరీక్షలు చేయించింది. కానీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ లో పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి. తరచుగా యంత్రాలు మొరాయిస్తున్నాయి. రసాయనాల సరఫరాలో అవాంతరాలు, రిపోర్టుల్లో తేడాల వల్ల పరీక్షలు ఆగిపోతున్నాయి. యంత్రాల కాలం చెల్లడంతో టెస్టులు సాధ్యపడటం లేదని సమాచారం. దీంతో ఇతర ప్రాంతాల నుంచి శాంపిళ్లు కూడా పంపించడం లేదు. పేద ప్రజలకు ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను నెలకొల్పింది. క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు చేసేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దశల వారీగా టెస్టుల సంఖ్యను 134కు పెంచారు. పెద్దాసుపత్రికి వచ్చేవారే కాక జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ దవాఖానాలు, ఏరియా ఆసుపత్రుల నుంచి నిత్యం 2000కు పైగా శాంపిళ్లు వచ్చేవి. ఇక్కడ పరీక్షలు చేశాక నేరుగా రోగి సెల్ ఫోన్కే రిపోర్టు పంపిస్తే వైద్యులకు చూపించి చికిత్స చేయించుకునేవారు. ఇదంతా గతం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కదా, అందున ఇందిరమ్మ రాజ్యమాయే. అందుకే సగానికి పైగా టెస్టులు అటకెక్కించారని సమాచారం. చిన్నా చితక రక్త పరీక్షలు మినహా మిగిలిన టెస్టులు బయట చేయించుకోవాల్సి వస్తోంది. నేరుగా బయటకు పంపకుండా ల్యాబ్లో సాంకేతిక కారణం ఉన్నట్టు చెప్పి తప్పించుకుంటున్నారు. పేదోడికి భరోసానిచ్చే ధర్మాసుపత్రికి ఇంత కష్టం వస్తే ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నడిబొడ్డునున్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వాళ్ళ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పేరుతోటి ఇక్కడ గత ప్రభుత్వం ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ తెలంగాణ టీహబ్ ఏదైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డయాగ్నోస్టిక్ సెంటరు, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో మిషన్స్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం ఫలితంగా, అట్లనే ఇక్కడ వాడే రసాయనాలు కూడా అందుబాటులో లేకపోవడం ఫలితంగా, టెక్నీషియన్స్ కూడా పర్మనెంట్ వాళ్ళు లేకపోవడం ఫలితంగా ఇక్కడ నిత్యం రోగులు టెస్టులకి, రిపోర్ట్లకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ బయట ప్రైవేటు సంబంధించిన డయాగ్నోస్టిక్ సెంటర్స్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ నిరుపేదలు అసలు బయటికి కూడా కనీసం ఆర్థికంగా ఏ స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మేము క్వశ్చన్ ఇస్తూ ఉన్నాం. అందుకని వెంటనే ఈ ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తిగా పర్మనెంట్గా ఇందులో మిషన్స్ని ఏర్పాటు చేయాలి, రసాయనాలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే టెక్నీషియన్స్ కూడా పూర్తి స్థాయిలో పర్మనెంట్ టెక్నీషియన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కానీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లలో ఇవాళ పేదలకు సంబంధించిన వైద్యం అందించే దాంట్లో ప్రభుత్వాలు విఫలం చెందుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవాళ కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్ని మేము నడిపిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఇవాళ వాళ్ళకి నిధులు కేటాయించలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఈ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు, అట్లనే ఇక్కడ 3 మంత్రులు, ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. కానీ ఏనాడు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. ఇది గత అనేక సంవత్సరాల నుంచి తరబడి పెండింగ్లో ఇలా ఉన్న సమస్య. కాబట్టి వెంటనే ఇవాళ జిల్లా మంత్రులు, అట్నే జిల్లా కలెక్టర్ గారు స్పందించి కొత్త మిషన్స్ని ఏర్పాటు చేసి, కొత్త టెక్నీషియన్స్ని, పర్మనెంట్ టెక్నీషియన్స్ని ఏర్పాటు చేసి రోగులకి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఖమ్మం ఆసుపత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా చాలా కాలం సక్రమంగానే పరీక్షలు జరిగాయి. లక్షల మంది సంతోషంగా పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇటీవల రసాయనాల కొరత, యంత్రాల లోపాలతో తరచూ అవాంతరాలు ఎదురవుతున్నాయి. కొన్ని యంత్రాలు పూర్తిగా మూలన పట్టడంతో పరీక్షలన్నీ నిలిపివేశారు. దీంతో ఆసుపత్రికి వచ్చే వారిలో కొందరు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొందరు పేదలు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
2021లో హబ్ డయాగ్నోస్టిక్ సేవలు మొదలు కాగా ఇప్పటి వరకు 6,92,681 మంది నుంచి 12,74,564 శాంపిళ్లు సేకరించారు. 25,89,677 వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కొత్త యంత్రాలు వస్తే తప్ప సెంటర్ తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. అధికారులు మాత్రం కొన్ని పరీక్షలే ఆగాయని, మిగిలిన పరీక్షలు చేస్తున్నామని చెబుతున్నారు. ఆగిన పరీక్షల్లో కీలకమైనవి ఉండడమే ఇప్పుడు సమస్యకు కారణమని అంటున్నారు. హబ్బు పెట్టి ఒక 7-8 సంవత్సరాలు కావడము, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొంచెము ఓల్డ్ కావడము, ఏజ్ కావడం వలన అవి ఫ్రీక్వెంట్గా బ్రేక్ డౌన్ కావడం జరుగుతుంది. ఒక 4-5 రకాల మిషన్స్ ఉంటాయి. అవి వారానికి 1-2 సార్లు బ్రేక్ డౌన్ అయ్యి మనకు టెస్ట్ల కొరకు పేషెంట్లకి ఇబ్బంది అవుతున్నాయి. ఈ విషయాన్ని మనము CEO హబ్కి కూడా రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ మిషన్స్ని బ్యాకప్ చేసే ప్లాన్లోనే ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో హబ్ JD గారు, రాజేశం గారు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేయడానికి జరుగుతుంది. అది కనుక అవుతే మనకు మిషన్స్ అన్ని రిప్లేస్మెంట్ అయినాయి, ప్యాకప్ అయినాయి అంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అయినా కానీ ఎమ్మటే ఇంజనీర్ పిలిచి రిపేర్ చేయించడము, టెస్టులు చేయించడం జరుగుతుంది. అయినా కానీ కొంచెం ఇబ్బంది పేషెంట్లకు అవుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళకి టెస్ట్ కాకపోవడం, మళ్ళీ వాళ్ళు రావడం జరుగుతుంది. సో హబ్కు సంబంధించిన వరకు మ్యాక్సిమము ఏం జరుగుతుంది, ఎక్కడికి ఏం ఇబ్బందులు ఉన్నాయని కూడా మనకు కలెక్టర్ గారు కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. వారికి కూడా నివేదిక సమర్పించాము. సార్ కూడా ట్రై చేస్తున్నారు CEO తోటి మాట్లాడి. సో నాకు తెలిసి ఒక 2-3 వారంలో హబ్ మొత్తము బ్యాకప్ అయ్యి మంచిగా కావచ్చు. టీ-హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో గంటకు 1,520 పరీక్షలు చేయగల సామర్థ్యం ఉన్న యంత్రాలు ఉన్నాయి. ఇందులో కెమిస్ట్రీ ఎనలైజర్ మిషన్ ద్వారా 1,200 పరీక్షలు, ఇమ్యూనో ఎనలైజర్ మిషన్ ద్వారా 220, CBP మిషన్ ద్వారా ఒకేసారి 100 పరీక్షలు నిర్వహించవచ్చు. ఇప్పుడు CBP మిషన్ మాత్రమే పనిచేస్తోందట. కెమిస్ట్రీ ఎనలైజర్, ఇమ్యూనో ఎనలైజర్ యంత్రాలు పూర్తిగా మూలన పడ్డాయి. వీటి కాలం తీరడంతో తరచూ మొరాయిస్తుండగా టెక్నికల్ ఇంజనీర్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తున్నారు. అది కొద్ది రోజులే, మళ్లీ మొరాయిస్తున్నాయని చెబుతున్నారు.